నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ఇప్పటికీ 5-6 రోజులు గడుస్తున్నది. వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం 175 మంది అభ్యర్థుల్ని, అలాగే పార్లమెంట్ సభ్యుల్ని 25 మందిని ప్రకటించిన పరిస్థితి. ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి మెజార్టీ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అనేక చోట్ల అభ్యర్థుల మధ్య కుమ్ములాటలు, అలాగే సీట్ల గురించినటువంటి పట్టు, కొంత గందరగోళమైన పరిస్థితి నెలకొంటా ఉంది. దీనికి పరిష్కారం ఏంటి? పొత్తు సఖ్యంగా ముందుకెళ్తున్న అంశాలు ఒకటైతే, లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ గారు ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు నిన్న విజయవాడలో. మద్దతు ప్రకటన వెనుక ఉన్నటువంటి ప్రాతిపదిక ఏమిటి, ఏ అంశాల ఆధారంగా మద్దతు ప్రకటించారు, దాని మీద కూడా ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు కాకుమాన్ రాజశేఖర్ గారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు, అలాగే దీపక్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ఉన్నారు, అలాగే బీసెట్టి బాబ్జీ గారు లోక్సత్తా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఉన్నారు. స్టూడియోలో శివరామ్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా ఉన్నారు. ముందుగా దీపక్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. దీపక్ రెడ్డి గారు, పొత్తు సీట్ల సంఖ్య వరకు ఒక క్లారిటీ వచ్చినట్టు కనపడుతుంది, కానీ ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే దగ్గర కూడా పిఠాపురం యాజ్ ఆఫ్ నో ఆయన ఎమ్మెల్యేకి అని చెప్తున్నారు. అక్కడ కూడా వర్మ గారు నిన్న ఒక ప్రకటన ఇచ్చారు, ఎమ్మెల్యేకి పవన్ గారు చేయకపోతే అక్కడ నేనే పోటీ చేస్తాను, ఉదయ్ కాదు అని చెప్పి. అలా అనేక చోట్ల మనం విశాఖ సౌత్ తీసుకున్న, విజయవాడ వెస్ట్లో అయితే జనసేన అభ్యర్థి వారం రోజులుగా నిరసన తెలుపుతున్నారు పోతిన మహేష్ గారు. అంటే ఈ పొత్తు సీట్ల అలొకేషన్ సరే, బీజేపీది ఇంకా మొదలు కాల. వాళ్ళ ఆరోపణ ఏంటంటే తెలుగుదేశం ఇచ్చిన సీట్లని బీజేపీ ఓడిపోయే సీట్లని ఒక అలిగేషన్ మనం వింటా ఉన్నాం. హార్డ్ కోర్ రాయలసీమ బెల్ట్లో బీజేపీకి పెద్దగా బలం లేని చోట్ల సీట్లని. సరే, అది పక్కన పెడితే ముందు జనసేన ఇవాళ కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి హైదరాబాద్లో చర్చించినట్టుగా సీట్ల తుది వీటి అంశాల గురించి అని విన్నాం. ఏంటి నిజంగా ఈ కొన్ని చోట్లేమో సర్వేల ఆధారంగా జనసేన ప్రతిపాదిస్తున్న అభ్యర్థుల్ని చంద్రబాబు గారు రిజెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి సరైన ఇది లేదు, గెలుపు అవకాశాలు లేవు, బెటర్ అభ్యర్థులను చూసుకోండి అని, లేదంటే తెలుగుదేశం నుంచి కొంతమంది నాయకుల్ని అటువైపు పంపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అది నిజమా అబద్ధమా, ఏంటి పరిస్థితి? అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వాస్తవంగా మీరు చూస్తే వర్మ గారి ఇష్యూ, పిఠాపురం వర్మ గారి ఇష్యూ కూడా ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోతే మేము పోవాలని కూడా అనుకోవటం లేదు, వారు ఇక్కడే ఉండాలా అని కోరుకుంటున్నాము. చంద్రబాబు గారికి మాట ఇచ్చినాను, రాత్రి మొగులు మేము కష్టపడి వారిని గెలిపించుకొని వస్తాము అని చెప్పి. కానీ ఇన్ కేస్ పోతే నాకు అవకాశం కలిగిస్తే బాగుంటది అని చెప్పి కోరినారు. కోరిన దాంతో తప్పేం లేదు. సో ఏ విధంగా అది వ్యతిరేకంగా మాట్లాడింది కాదు. సో ఇదే విధంగా చాలా దగ్గర పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఆయన ఎంపీగా వెళితే అక్కడ జనసేన నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో కూడా ప్రకటించేశారు. సమస్య అది ఉదయ్ గారు, దీపక్ గారు. సో అన్నో ఇప్పుడు ఒకసారి మేము పొత్తుల్లో ఇచ్చేసిన సీట్లలో క్లియర్ కట్ పార్టీ సిద్ధాంతం ఏంటి అని అంటే, మేము ఇంటర్ఫియర్ కాకూడదు, అది ఆ పార్టీ ఇంటర్నల్ ఇష్యూ అని చెప్పి క్లియర్ కట్ చంద్రబాబు నాయుడు గారు మాకు డైరెక్షన్స్ అందరికీ ఇవ్వటం జరిగింది. సో కోరటంలో తప్పేం లేదు. కానీ మీరు చూస్తే వైఎస్ఆర్ సిపికి సంబంధించిన మీడియా కేవలము ఇట్లాంటివి ఎక్కడైనా చిన్న చిన్నవి లేని పోని విధంగా బ్లోక్ చేసి ఏదో అక్కడేదో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అని చెప్పి ప్రొజెక్ట్ చేసే ఒక తీవ్రమైన ప్రయత్నం చేస్తా ఉండదు. ఆ రోజు మోదీ గారు వచ్చిన సభ కూడా మీరు చూస్తే 3 రోజులు ఇదే పనండి. సభ రోజు నుంచి ఆ మైక్ కూడా సరిగ్గా మేము పని చేయించుకోలేకపోయినాము అని చెప్పి, ఆ సభ ఫెయిల్ అయింది అని చెప్పి రకరకాల దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఒకటి, జరుగుతుండేది మరొకటి అని చెప్పి మనకి ఈ రోజు అర్థమవుతా ఉంది. క్లియర్ కట్ మా కూటమిలో ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లు అని చెప్పి ఒక క్లారిటీ వచ్చేసింది. మీరు చూస్తే దాదాపు 21 జనసేన సీట్లలో 16 ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది, కేవలం 5 పెండింగ్ ఉన్నాయి. తెలుగుదేశం 144 స్థానాల్లో 128 ఆల్రెడీ అనౌన్స్ కూడా చేసేయడం జరిగింది, 16 డ్యూ ఉన్నాయి. బీజేపీది 10. సో మాకైతే ఎక్కడ మిస్అండర్స్టాండింగ్స్ డిస్ప్యూట్స్ ఏం లేవు, ఒక క్లారిటీతో టోటల్ నెంబర్స్ ఫిక్స్ అయినాయి. ఎక్కడన్నా 1-2 కాన్స్టిట్యుయెన్సీస్ మళ్ళీ రీసర్వే చేస్తా ఉన్నాం. కంటిన్యూస్ గా మేము ఏ విధంగా ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ అక్కడ పర్ఫార్మెన్స్ ఉంది అని కూడా మేము క్రాస్ చెక్ చేస్తా వస్తా ఉన్నాము. ఇన్ఫాక్ట్ చంద్రబాబు నాయుడు గారు మాకు అనౌన్స్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇంటర్నల్ గా ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అది చంద్రబాబు గారు చాలా పకడ్బందీగా చేస్తారు. అది అందరికీ తెలిసిన విషయం సార్. ఆర్గనైజేషన్ విషయంలో
వాళ్ళ పనితీరుని నిరంతరం రివ్యూ చేస్తుంటారు అన్న సంగతి ఎలాగో అందరికీ తెలిసింది. అయితే మీ పార్టీలో కూడా మీరు తీసుకున్న ఇప్పుడు ఉదాహరణకి లావు కృష్ణదేవరాయలు గారికి అక్కడ ఎంపీ సీటు ఇచ్చినటువంటి పరిస్థితి నర్సరావుపేట. అక్కడ చదలవాడ అరవింద్ బాబు గారు ఎమ్మెల్యేగా ముందు నుంచి టీడీపీలో ఆస్పిరెంట్గా ఉన్నారు నర్సరావుపేట. అక్కడ ఆయనకి ఇవ్వకుండా కొత్త వాళ్ళ కోసం కృష్ణదేవరాయలు గారు ట్రై చేయాలి. ఇలా రకరకాల ఒకటి కాదు చాలా చోట్ల డోన్లో అలాగే అనేక ఇతర చోట్ల కూడా తెలుగుదేశం బలమైన అభ్యర్థులు ఉన్న దగ్గర కొత్త వాళ్ళకి ఇచ్చే ప్రతి ఇవాళ ఒక చోట అయితే సూసైడ్ అటెంప్ట్ జరిగింది. బహుశా ఈయనకి అనుకుంటే అరవింద్ బాబు గారి మద్దతుదారులు. అంటే ఇవి అంటే పార్టీలో సహజమే, ఎన్నికలప్పుడు ఉండవని కాదు, కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు కొంత శాసించే ప్రయత్నం, ముఖ్యంగా పార్లమెంటు సభ్యులు శాసించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందన్న దాని మీద ఏం చెప్తారు? అంటే బాబు గారు మాకు ఇంటర్నల్ గా చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మేము అనౌన్స్ చేసిన పేర్లు కూడా కేర్ఫుల్ గా మేము అబ్జర్వ్ చేస్తా ఉన్నాము. మీ ప్రోగ్రెస్, మీ పనితనము ఎక్కడన్నా మాకు నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చి పర్ఫార్మెన్స్ నాట్ అప్ టు ద మార్క్ అనేది వస్తే మిమ్మల్ని కూడా మారుస్తాము అని చెప్పి క్లారిటీతో మా క్యాండిడేట్స్ అందరికి కూడా చెప్పడం జరిగింది. సో దట్ మీరు కష్టపడి పని చేయాలా, బాగా క్యాంపెయిన్ ముందుకు తీసుకోపోవాలా అని చెప్పి. సో నేను గతంలో కూడా పిఠాపురం ఇన్సిడెంట్ లో నేను అనేక డిబేట్స్ లో వచ్చి చెప్పినాను. అది చాలా పెద్ద ఇష్యూ రకంగా రూలింగ్ వైసీపీ పార్టీ బ్లోక్ చేస్తే మీరు చూడండి, ఒక రోజు తప్పించి 2 రోజుల లోపల ఇది సెటిల్ అయిపోద్ది అని చెప్పి నేను ఆ రోజు ఛాలెంజ్ చేశాను. అదే విధంగా వర్మ గారు వచ్చి కలిసినారు, చంద్రబాబు నాయుడు గారిని అనౌన్స్ కూడా చేయడం జరిగింది. సో ఆ డిసిప్లిన్ తెలుగుదేశం పార్టీలో ఉంది అండి. ఎందుకంటే మా అధినేతని మేము వ్యతిరేకించటము, ఆయనకు అగేన్స్ట్ గా మాట్లాడే సంస్కృతి మా పార్టీలో లేదు. అదే గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన లిస్టుల్లో అనేక మంది రాజీనామాలు చేశారు. ఎస్సీ బీసీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే మమ్మల్ని అవమానపరిచినారు, ఇక్కడ ఈ పార్టీ సరైంది కాదు అని చెప్పి. ఇక్కడ కూడా కనపడుతుంది సార్, రెండు వైపులా ఉంది. ఇప్పుడు నర్సరావుపేటలో లావు కృష్ణదేవరాయలు గారిని బీసీ వ్యతిరేకి, బీసీ ద్రోహి నినాదాలు చేస్తా ఉన్నారు, గందరగోళం నడుస్తూ ఉంది. సరే, ఇది రాజకీయంగా కులం కార్డులు వాడతారు అనుకోండి. ఒకసారి